హలో ఆర్కే నాయుడు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. నమస్తే. యెస్. సార్ ఇప్పుడు మనం బిల్డర్ లోన్ ఒకటుంది. ఇంకోటేంటి హోమ్ లోన్ ఒకటుంది. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఫస్ట్ మనము హోమ్ లోన్ గురించి మాట్లాడదాం. హోమ్ లోన్ అనేది ఏంటంటే ప్యూర్‌లీ మనకు హోమ్ లోన్ కన్‌స్ట్రక్షన్ చేసుకునే దానికి సంబంధించింది. హోమ్ లోన్ అనేలో వచ్చేసి ప్రాపర్టీ మన పేరు మీద వాల్యూ ఓపెన్ సైట్ గాని మన పేరు మీద ఉండడము. దాని కన్‌స్ట్రక్షన్‌కెళ్ళినప్పుడు హోమ్ లోన్ అనేది బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ గాని, ప్రైవేట్ బ్యాంక్స్ గాని, ఎన్‌బీఎఫ్‌సీస్ గాని ఎవరైనా గాని ఈ యొక్క హోమ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బిల్డర్ లోన్ వచ్చేసి ఏంటంటే బిల్డరు ఒక సమ్ ఎక్స్‌టెంట్ ఆఫ్ అంటే అది విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, ఇండివిడ్యువల్ హౌస్ కావచ్చు. ఆ ప్రాపర్టీని కంప్లీట్‌గా 1 ఎకర్‌లో, 2 ఎకర్‌లో, 10 ఎకర్స్‌లో కన్‌స్ట్రక్షన్ చేస్తుంటారు. ఓకే. ఆ యొక్క ప్లేస్‌లో కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సార్ యూజువల్లీ ఇప్పుడు మన హోమ్ లోన్ అంటే చీపెస్ట్. కొంచెం అన్ని లోన్స్ కన్నా కొంచెం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. హ్మ్. సో, ఇప్పుడు బిల్డర్ లోన్స్ కూడా ఎంత ఉంటుంది సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? బిల్డర్ లోన్ కూడా ఆ విధంగానే ఉంటుంది. పెద్ద వేరియేషన్ అంటూ ఏముండదు. ఎందుకంటే బిల్డర్ లోన్ మీన్స్ కంప్లీట్‌గా బిల్డర్‌లు కన్‌స్ట్రక్షన్ చేసిన తర్వాత కంపల్సరీ అది ఇండివిడ్యువల్‌గా పర్చేజ్ చేయాల్సొస్తుంది కదా! అవును. ఇండివిడ్యువల్‌గా ఏదైనా క్లయింట్ మరీ ఎళ్లి దాన్ని పర్చేజ్ చేస్తేనే బిల్డర్ టు కస్టమర్ అవుతుంది. అవును. హ్మ్. సార్ ఇప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీకి లోన్ ఎలా వస్తుంది సార్? అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీకొచ్చేసి స్టేజ్ వైస్‌గా రిలీజ్ చేస్తారు. ఎలాగా? అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది. దాంట్లో ఒక మనం ఇండివిడ్యువల్ హౌస్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. స్టార్ట్ చేసినప్పుడు బేస్‌మెంట్ మటుకు ఒకలాగా, ప్లస్ ప్లింత్ బీమ్స్ అనేది ఒకలాగా, ప్లస్ స్లాబ్ అనేది ఒకలాగా, ప్లస్ ఇంటీరియర్ అనేది ఒకలాగా అంటే స్టేజ్ వైస్ అయింది. అంటే మనకు 100% రిలీజ్ అవ్వాలన్నప్పుడు 15%, 20% ఈ విధంగా ఆ వర్క్‌ని బట్టి రిలీజ్ అవుతూ వస్తుంది. ఓకే. సో, అట్ ఎ టైమ్ అనేది మనకు రిలీజ్ అవ్వదు. అంటే సో పునాదులేస్తే చాలంటారా? లేకపోతే ఎలా ఎలా చూపించారు ఇలా సార్ ఇప్పుడు? కంప్లీట్‌గా మనకు లోన్ కంప్లీట్ అవ్వాలంటే మన కన్‌స్ట్రక్షన్ కూడా లోన్ కంప్లీట్ అవ్వాల్సిందే. ఓకే. ఎందుకంటే మనకు ఆల్రెడీగా రెడీగా ఉన్నటువంటి హౌస్ పర్చేజ్ చేస్తేనేమో 100% లోన్ అంటే బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ అంటే మనకి ఎలిజిబిలిటీని బట్టి 70%, 80% ఆ విధంగా ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఇది అండర్ కన్‌స్ట్రక్షన్ లోన్ అన్నప్పుడు మనం అది బేస్‌మెంట్ దగ్గర నుంచి కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి స్టెప్ బై స్టెప్, స్టేజ్ వైస్ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే. స్టెప్ బై స్టెప్ స్లాబ్‌కి ఒక రేటు, దానికి యెస్. యెస్. లోపల ఇంటీరియర్స్ యెస్. 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 గాట్ ఇట్. గాట్ ఇట్. సార్ ఇప్పుడు అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాపర్టీకి ఏ డాక్యుమెంట్స్ మీరు చూస్తారు సార్? డీటీసీపీ గాని, ఇంకోటేంటి రేరా ప్రో గాని, ఏ డాక్యుమెంట్స్ మీరు చూస్తారు సార్? హెచ్ఎండిఏ గాని ఏది చూస్తారు సార్ మీరు? యాక్చువల్‌గా మీరు మంచి క్వెషన్ ఏసారండి. ఏదైనా గాని ప్రాపర్టీ మనం పర్చేజ్ చేసేటప్పుడు రెరా అనేది కంపల్సరీ. ఓకే. ఇది ఒక అథారిటీకి సంబంధించి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకే. దీనివల్ల ఏంటంటే మనం ఇండివిడ్యువల్‌గా కట్టించుకునే ప్రాపర్టీకైనా మనకు పర్మిషన్ అనేది వస్తుంది. ప్లస్ ఒక బిల్డర్ ద్వారా పర్చేజ్ చేయాలనుకున్న వాటికి కూడా బిల్డర్ కూడా కంపల్సరీ ఆ యొక్క ప్రాపర్టీ మొత్తానికి రెరా పర్మిషన్ తీసుకోవడం వల్ల మనకు ఏవైతే అమ్యూనిటీస్ ఉంటాయో అమ్యూనిటీస్ అన్ని కంపల్సరీ ఫుల్‌ఫిల్ చేసేలాగా అతను కమిట్మెంట్ అయిన తర్వాతనే కంప్లీట్ అయిన తర్వాతనే రెరా ఫైనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది. సార్ దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సొస్తది సార్? ఏదైనా మనము ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్‌కైనా గానీ, లేదంటే ఒక బిల్డర్ దగ్గర పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు గూడా, ఒక లోన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ కామన్‌గా మనము ఆ యొక్క కస్టమర్‌కి సంబంధించినటువంటి కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటుంది. ఆధార్ కార్డ్ గావచ్చు, పాన్ కార్డ్ గావచ్చు, మొబైల్ నంబర్ గావచ్చు, మెయిల్ ఐడీ గావచ్చు. వాటితో పాటు అతని ఇన్‌కమ్, అతను ఒకవేళ ఎంప్లాయీ అనుకోండి, అతని సాలరీ సర్టిఫికేట్సు, 1 ఇయర్ బ్యాంక్ స్టేట్‌మెంటు, 2 ఇయర్స్ ఐటీ రిటర్న్స్. అలా కాకుండా ఒకవేళ బిజినెస్ పర్సన్ అనుకోండి, ఈ సాలరీ సర్టిఫికేట్ ప్లేస్‌లో ఐటీ రిటర్న్స్ వస్తాయి. ప్లస్ బ్యాంకింగ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అడుగుతారు. వీటితో పాటు ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంటు ప్లస్ లింక్ డాక్యుమెంట్స్, పర్మిషన్స్ కాపీ ఇవన్నీ కూడా అవసరమైతాయి. ఓకే. గాట్ ఇట్. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.